వెల్కమ్ టు మీడియా టుడే. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెట్టుబడులకు అనుకూల రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దామన్న చంద్రబాబు. 25.3% పెట్టుబడులు ఏపీకి వచ్చాయన్న సీఎం. ఉద్యోగాల కోసం బయటకు వెళ్లాల్సిన అవసరం లేదని వ్యాఖ్య. అభివృద్ధి దిశగా రాష్ట్రం ముందుకు సాగుతోందన్న సీఎం. రాయలసీమ ప్రాజెక్టులపై రామ్ గోపాల్ రెడ్డి విమర్శలు. ప్రాజెక్టుల పేరుతో డ్రామాలు చేస్తున్నారన్న ఆరోపణ. రైతులకు నీరు అందించడంలో నిర్లక్ష్యమన్న వ్యాఖ్య. పెండింగ్ పనులు పూర్తి చేయాలని డిమాండ్. ఆర్టీసీ ప్రైవేటీకరణపై రామచంద్రరావు ఆరోపణ. ఉద్యోగ భద్రత ప్రమాదంలోనని బీజేపీ హెచ్చరిక. ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేసిన నేత. ఆర్టీసీ భవిష్యత్తుపై చర్చలు మరింత వేగం. కాళేశ్వరం ప్రాజెక్టుపై చామల కీలక వ్యాఖ్యలు. ప్రాణహిత చేవెళ్లను కాళేశ్వరంగా మార్చారన్న ఆరోపణ. ప్రాజెక్టు రూపకల్పనపై ప్రశ్నలు లేవనెత్తిన ఎంపీ. ప్రజలకు నిజాలు తెలియాలన్న చామల వ్యాఖ్య. బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఖాయమన్న మోదీ ధీమా. చొరబాటుదారులపై తృణమూల్కు మోదీ విమర్శలు. సీఏఏ అమలు వేగవంతం చేస్తామని మోదీ హామీ. శరణార్థులకు పౌరసత్వం కల్పిస్తామని ప్రధాని ప్రకటన. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని పెట్టుబడులకు అనుకూలంగా మార్చామని 2025-26లో 25.3% పెట్టుబడులు ఏపీకి వచ్చాయని తెలిపారు. ఉద్యోగాల కోసం బయటకు వెళ్లాల్సిన అవసరం లేదని, పెట్టుబడిదారులను రాష్ట్రానికి తీసుకురావడం తమ బాధ్యత అన్నారు. గత పాలనలో అవినీతి కారణంగా పెట్టుబడులు తగ్గాయని విమర్శించారు. ప్రస్తుతం అభివృద్ధి దిశగా రాష్ట్రం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. కారణం నన్ను నమ్ముకున్న నా ప్రజలకి ఉద్యోగాలు వస్తాయి, ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 25-26 దేశంలో పెట్టుబడులు చూస్తే 25.3% మన రాష్ట్రానికే వచ్చాయి. ఒక్కసారి గుర్తు చేసుకోండి. 19-24 ఇండస్ట్రీస్ ఈ రాష్ట్రంలో పెట్టిన వాళ్ళు పారిపోయారు, రావాలంటే భయపడిపోయారు. అవినీతి పెరిగిపోయింది, వేధింపులు పెరిగిపోయినాయి. ఎప్పుడు కూడా ఎక్కడ విశ్వాసం ఉంటుందో అక్కడే పరిశ్రమలు వస్తాయి. ఆ విశ్వాసానికి మారు పేరు, చిరునామా ఆంధ్రప్రదేశ్ అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదే ఎన్డీఏ బ్రాండ్. ఉద్యోగాల కోసం మన వాళ్ళు బయట పోయే పరిస్థితులు లేవు. మీరేదో హైదరాబాద్కో చెన్నైకో పోవాల్సిన అవసరం లేదు. ఒక రోజున వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిది. ప్రజలు కూడా ఆలోచించాలి. 22 నెలల క్రితం ఉత్తరాంధ్రలో ఎటు చూసినా అభద్రత, భయం, ఆందోళన, మానసిక క్షోభ. 2024 మీరేసిన ఒక్క ఓటుతో మీ రాత మారిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నాడు ఉత్తరాంధ్రలో ప్రొక్లైన్లో కూల్చివేతలు, నేడు అవే ప్రొక్లైన్లతో అభివృద్ధి పనులు. నాడు ఉత్తరాంధ్రలో తప్పుడు రిజిస్ట్రేషన్లు, భూ కబ్జాలు. నేడు ఆ భూమిలోనే ప్రపంచ స్థాయి సంస్థలు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రారంభోత్సవాలు చేసే పరిస్థితికి వచ్చాం. ప్రకృతి వనరులు దోచిన పాలకులకు, ప్రకృతి వనరుల్ని సంపదగా మార్చే ప్రభుత్వాలకు మధ్య ఉండే తేడాను మీరు గుర్తించాలి. ఏది విధ్వంసమో ఏది వికాసమో మీరు తెలుసుకోవాలి. ప్రజాప్రభుత్వంలో ఉత్తరాంధ్రలో ప్రతిరోజు పెట్టుబడుల పండుగ జరుగుతా ఉంది. ఆర్సెలర్ మిత్తల్ స్టీల్ సిటీ వచ్చింది. ఈరోజు న్యూ రెన్యూ వచ్చింది. రేపే ఈ నెల 28న విశాఖపట్నంలో $15 బిలియన్ పెట్టుబడితో అతి పెద్ద సంస్థ విశాఖపట్నానికి వస్తా ఉంది. ఏ డేటా సెంటర్ వస్తుంది.
భోగాపురం ఎయిర్పోర్టు జూలైలో ప్రధానమంత్రి గారిని కూడా అడిగాం. జూలై మొదటి వారంలో ఇనాగరేట్ చేస్తున్నాం. పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, హైవేలు, సాగునీటి ప్రాజెక్టుల్ని పూర్తి చేస్తాం. నేను ఈ సభలో చెప్తున్నాను, ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఈ జూన్లోనే వర్షాలు పడతానే గోదావరి నీళ్లు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా ఈ ప్రాంతానికి. పులివెందుల నియోజకవర్గంలో ఎత్తిపోతల పథకాలకు నీరు అందించాలని ఎంపీ అవినాష్ రెడ్డి అధికారులను కోరారు. ఆర్టీఓ కార్యాలయంలో విన్నవిస్తూ వేములు, లింగాల మండలాల్లో పరిస్థితి తీవ్రంగా ఉందని తెలిపారు. సాగునీరు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వెంటనే సమస్య పరిష్కరించకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారందరి సమస్యలు విన్నవించడానికి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం వాళ్ళందరి సమస్యలు కూడా విన్నవించడానికి నేను, నాతో పాటు మా సతీష్ రెడ్డి అన్న, వేముల సంబంధించిన రైతులు, లింగాలకు సంబంధించిన రైతులు అందరం కూడా ఇందాక లింగాల కుడికాలువకు సంబంధించిన ఆఫీస్కి వెళ్ళి కుడికాలువలో ఎత్తిపోతల పథకాల పనితీరు ఎంత అధ్వానంగా ఉందో, ఎంత నిర్లక్ష్య వైఖరితో ఉందో వారి దృష్టికి తీసుకెళ్ళాం. ముఖ్యంగా ఎంత మొద్దు నిద్రలో అధికార యంత్రాంగము, ఈ అధికార పార్టీ ప్రభుత్వం ఉందంటే, ఒక పక్కేమో ఎక్కడ స్టేజ్ ఎక్కినా కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, లింగాల మండలంలో అరటి గురించి మాట్లాడతారు, స్టేట్లోనే హైయెస్ట్ జీడిపి అంటారు లింగాల మండలానికి సంబంధించి. ఈరోజు అదే లింగాల మండలానికి సంబంధించిన రైతులు నీళ్లు లేక అరటి రైతులు చెట్లకు నీళ్లు అందించలేక తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అంటే ఒక్కొక్క రైతు ఉన్న బోర్లలో పైపులు కిందికి దించుకోవడము, లేకుంటే కొత్త బోర్లు వేయడము. అంటే ఆ గ్రామాలు కోమనుతుల కావచ్చు, ఎగుపల్లె కావచ్చు, దిగుపల్లె కావచ్చు, మురార్చింతలు కావచ్చు, గుణకనపల్లె కావచ్చు, కాతిరెడ్డిపల్లె కావచ్చు, లోపట్నూతలు కావచ్చు, ఈ గ్రామాలన్నీ కూడా నీటి ఎద్దడి ఎంత తీవ్రంగా ఉందంటే, సాగునీటి ఎద్దడి. కొత్త బోర్లు వేసుకోవడము, ఉన్న బోర్లలోనే పైపులు కిందికి దించుకోవడము, కోట్లాది రూపాయలు ఖర్చు అవుతా ఉంది రైతులకు ఈ బోర్లు వేసుకోవడానికి, పనిచేయడానికి. ఒక పక్కేమో గిట్టుబాటు ధరలు అరటి పూర్తిగా పతనమైనాయి, మరో పక్కేమో రైతుల మీద ఈ భారం. సిబిఆర్లో 10 టీఎంసీ నీళ్లు ఉండి కూడా ఇంత అధోగతి పట్టడం అనేది కేవలం అధికార పార్టీ నిర్లక్ష్య వైఖరి వల్లనే రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి వెల్దన్ల కెనాల్ దగ్గర 5 మోటార్లు పనిచేస్తే, అదేవిధంగా కుంట దగ్గర 5 మోటార్లు పనిచేస్తే, అదేవిధంగా బియాన్ తాతిరెడ్డిపల్లి దగ్గర 4 మోటార్లు పనిచేస్తే ఈ సమస్య రాదు. అన్ని గ్రామాలకు పుష్కలంగా నీళ్ళు ఇవ్వచ్చు. మోటార్లు కాలిపోతే రిపేర్ చేయించే దిక్కు లేదు. పోనీ మేము ముందుకు వచ్చి రిపేర్ చేపిస్తామంటే లేదు, అధికార పార్టీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలా, వాళ్ళు చెప్తేనే రిపేర్ అంటారు. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే రిపేర్లు చేయరు. మేము ముందుకు వచ్చి ట్రాన్స్ఫార్మర్లు పెడితే అధికార పార్టీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలా, వాళ్ళు చెప్తేనే ట్రాన్స్ఫార్మర్. ఏందండి, నీళ్ల కాడ గాలి కాడ కూడా మీ చిల్లర రాజకీయం ఏందండి? అసలు బుద్ధుండే ఇటువంటి ఆలోచనలు, ఇటువంటి మాటలు మీరు మాట్లాడుతున్నారా? ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు నీళ్ళు అందక రైతులు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారనేది ఒకసారి మానవత్వంతో ఆలోచించమని చెప్పి వాళ్ళని కూడా నేను కోరుతా ఉన్నా. ఈరోజు అధికారులకు స్పష్టమైన అల్టిమేటం ఇచ్చినాం. బియాన్ తాతిరెడ్డిపల్లి దగ్గర, అదేవిధంగా వెల్దన్ల కుంట దగ్గర, వెల్దన్ల కెనాల్ దగ్గర 543 చొప్పున మోటార్లు, కెనాల్ దగ్గర 5, అదేవిధంగా కుంట దగ్గర 4, బియాన్ తాతిరెడ్డిపల్లి దగ్గర 3, 543 మోటార్స్ ఆడే విధంగా వచ్చే బేస్తవారం కల్లా చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు మాకు హామీ ఇచ్చారు. అదేవిధంగా వేముల మండలానికి సంబంధించి భూమయ్యగారిపల్లె, రాచకుంటపల్లెకి కూడా, మరి రాచకుంటపల్లెకి నీళ్ళు ఇవ్వాలంటే భూమయ్యగారిపల్లె పంప్ హౌస్లో 1 మోటార్ పనిచేయడంలా, అవి కూడా వారంలో రిపేర్ చేసి ఎత్తిపోతల పథకాలు ఆన్ చేస్తామని చెప్పినారు. ఈరోజు మొబ్బుచింతలపల్లె, కొట్టాల పరిస్థితి మరీ ఘోరం. ఆ రోజు మేము ఎన్నికల ముందు కొట్టాలకు కృష్ణా నీళ్ళు ఇవ్వాలా, కొట్టాలకు కృష్ణా నీళ్ళు ఇస్తే వాళ్ళ గ్రౌండ్ వాటర్ బాగా కంటామినేట్ అయింది, కృష్ణా నీళ్లు ఇచ్చి ఆ గ్రామంలో కంటామినేషన్ కొంచెమైనా తగ్గియాలని చెప్పి ఎన్నికల ముందు మొబ్బుచింతలపల్లెకు, కొట్టాలకు మేము కృష్ణా నీటిని ఇచ్చాం.
ఈరోజు ఈ 2 సంవత్సరాలుగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ 2 గ్రామాల్లో చెరువులను పూర్తిగా విస్మరించింది, నీళ్ళు ఇవ్వడంలా. సో ఈ చర్యలన్నీ కూడా ప్రభుత్వము అధికార యంత్రాంగము ముందుకు వచ్చి చేపట్టాలా. నిర్లక్ష్య వైఖరి వీడకపోతే మీరు ఇందాక మాకు చెప్పిన పనులు ఒక వారం లోపల, బేస్తవారం లోపల, నెక్స్ట్ థర్స్డే లోపల చేయకపోతే మే 1వ తేదీన రైతులందరం. అనంతపురం హనీ ట్రాప్ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. 5 నిందితులను అరెస్ట్ చేసి 13 లక్షల నగదు, 2 కత్తులు, ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. వైఎస్ఆర్సీపీ మాజీ సర్పంచ్ నరేందర్ రెడ్డి ప్రధాన సూత్రధారిగా పోలీసులు భావిస్తున్నారు. రంగమ్మ, మల్లేశ్వరి తదితరులు డబ్బున్న వారిని ఉచ్చులో వేసి బెదిరింపులతో డబ్బులు వసూలు చేసినట్లు విచారణలో బయటపడింది. ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. పోలీసులు మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. ఇంట్రాగేషన్లో వీళ్ళు కలెక్ట్ చేసినట్టు తెలిసింది. దాంట్లో ఇప్పటి వరకు మేము ప్రెజెంట్ అయితే మేము వాళ్ళని అరెస్ట్ చేసే టైంకి 13 లక్షలు రికవరీ చూపిస్తున్నాము. తర్వాత వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ సీజర్స్, వాళ్ళ అసెట్స్ సీజర్స్కి అన్నిటికీ లెటర్స్ పెట్టినాము. తర్వాత కూడా వీళ్ళని పోలీస్ కస్టడీ తీసుకొని మిగతా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేస్తాము. యాక్చువల్గా ఇది ఏం జరిగిందంటే, ఇది ఒక 8 నెలల నుంచి 9 నెలలకు మన ఏరియాలో జరిగింది. ఈ రంగమ్మ నాయుడు మీద యాక్చువల్గా 20లోనే మన తిరుపతిలో ఒక ఫారెస్ట్ ఎంప్లాయీని ఈ విధంగా హనీ ట్రాప్ చేయడం జరిగింది. అప్పుడు కేసు కూడా రిజిస్టర్ చేసినారు. దీంట్లో ఉన్న ముద్దాయిలు దాంట్లో కూడా ఉన్నారు ఆ కాలంలో ఆ కేసులో. అప్పటి నుంచి స్టార్ట్ చేసినారు. కానీ మనకి ఇక్కడ వెలుగులోకి వచ్చింది, వీళ్ళు స్టార్ట్ చేసింది గత 8-9 నెలల నుంచి స్టార్ట్ చేసినారు మన ఇంట్రాగేషన్లో. ఈ 8-9 నెలల్లో చాలామంది ఫోన్ నెంబర్లు కలెక్ట్ చేసుకునేది. ఆ ఫోన్ నెంబర్తో అంటే ఒక అమ్మాయి కాదు, వాళ్ళకి ఏమైనా తెలిసిన అమ్మాయితో మళ్ళీ ఫోన్ చేపించడము, ఈ విధంగా రూమ్లోకి తీసుకురావడము, వాళ్ళు నూడైన తర్వాత మళ్ళీ ఫొటోస్ వీడియోస్ తీయడము, ఒకడు భర్త మాదిరి ఒకడు అన్న మాదిరి ఈ విధంగా యాక్టింగ్ చేసుకుంటా రాజేష్ అనేటోడు, ప్రకాష్ అనేటోళ్ళు వీళ్ళిద్దరూ ఎక్కువగా ఈ విధంగా అన్న భర్త ఈ విధంగా వాళ్ళు యాక్టింగ్ చేస్తూ వాళ్ళని పంచాయతీ చేయడము, వాళ్ళ దగ్గర నుంచి ఈ విధంగా లక్షల రూపాయలు బ్లాక్మెయిల్ చేసి తీసుకోవడం జరిగింది. బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిషాంక్ తన భార్యపై జరుగుతున్న దుష్ప్రచారంపై తీవ్రంగా స్పందించారు. ఆంధ్రప్రభ పేరుతో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తనపై రాజకీయంగా ఎదుర్కోవాల్సింది పోయి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. మంత్రి సీతక్క అంగన్వాడీ టీచర్ల ఫోన్ స్కామ్ ను బయటపెట్టినందుకే తమపై కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు. గాంధీ భవన్ లో కేంద్రంగా కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియాలో వ్యక్తిగత దాడులు చేస్తున్నారని విమర్శించారు. నిజాలు బయటకు వస్తుందని చట్టపరంగా పోరాడతామని స్పష్టం చేశారు. వాళ్ళందరూ ఈ మొత్తం ఫ్యాక్టరీ కాంగ్రెస్ పార్టీ నడిపిస్తున్న ఫ్యాక్టరీ కుటుంబ సభ్యులను కూడా లాగేదైతే చిల్లర రాజకీయాలు చేస్తున్నారో దీన్ని మానుకోవాల్సిందిగా మేము హెచ్చరిస్తున్నాం. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్ ని ప్రశ్నించడం నేరమా? అంగన్వాడీ టీచర్లకు పంపిణీ చేస్తున్న స్మార్ట్ మొబైల్ ఫోన్స్ ఏదైతే కాంట్రాక్ట్ ఉందో అందులో 30 కోట్ల ముడుపులు వాటిని ప్రశ్నించడం, మరి సీతక్క గారిని మేము దాని మీద సమాధానం చెప్పాలి, సిబిఐ ఎంక్వైరీ విచారణ చేపట్టాలని కోరడం నేరమా? ఇవాళ మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజాస్వామికంగా ప్రశ్నలు అడుగుతున్నాం. వాళ్ళు చేస్తున్న కుంభకోణాలు కానివ్వండి వారిని నిలదీస్తున్నాం. కానీ దానికి సమాధానాలు చెప్పకుండా ఇవాళ గాంధీ భవన్ కేంద్రంగా కాంగ్రెస్ నాయకులు వ్యక్తిగతంగా మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు ఇవాళ వాళ్ళ సోషల్ మీడియాలో మా కుటుంబ సభ్యులు, మా సతీమణి ఫోటోని పెట్టి ఆంధ్రప్రభ అని ఒక తప్పుడు న్యూస్ని క్రియేట్ చేసి, తప్పుడు న్యూస్ ఎందుకంటే ఇవాళటి ఆంధ్రప్రభ మెయిన్ పేపర్లోనే స్పష్టంగా వచ్చింది. ఇది పేపర్ 6వ పేజు స్టేట్. పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టుగా మారిందని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్, హరీష్ రావును దోషులుగా చూపించే కుట్రలు జరిగాయని ఆరోపించారు. కమిషన్ వేదిక ఆధారంగా ఎవరిపైనా చర్యలు తీసుకోవద్దని కోర్టు స్పష్టం చేసిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈర్ష్య, ద్వేషంతో వ్యవహరించిందని అన్నారు. కేసీఆర్ పాలన మెరుగ్గా ఉందని పేర్కొన్నారు. కమిషన్ నివేదిక ఏదైతుందో నువ్వు ఏ కుట్రతోనైతే ఆనాటి ప్రభుత్వ కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి కానీ మీరు సంబంధిత అధికారులకు ఒక విధమైనటువంటి ఒక దోషుల చిత్రీకరించాలని ప్రయత్నం చేసినావు. ఇలా హైకోర్టు రాష్ట్ర అత్యున్నతమైన న్యాయస్థానం ఇలా పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా మీరు ఏ విధమైన చర్యలు చేపట్టడానికి అవకాశం లేదు స్పష్టంగా పేర్కొన్నది. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి మీరు ఎవరి మీద ఏ విధమైనటువంటి ఒక చర్యలు చేపట్టే అవకాశం లేదు.
అంటే ఏ విధమైన నేర ఆధారితమైనటువంటి యొక్క ఆధారాలు అందులో లేవు. ఏ విధమైన నేర ఆధారితమైన ఆధారాలు అందులో లేవు. అంత స్పష్టంగా పేర్కొందని చెప్పి అంత స్పష్టంగా పేర్పడికి ఏదైతుందో కళలో కేసీఆర్ కనబడతాడు రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డి గారి కళలో ఎవరు కనబడతారు? కేసీఆర్ కనబడతారు. అబ్బా కొడుకు మళ్ళీ కేసీఆర్ వచ్చా మళ్ళీ కేసీఆర్ వచ్చా. నువ్వు సకనుడు మీద అంత తొందరగా కేసీఆర్ గుర్తుకొస్తాడా? ఏదైనా ఇప్పుడు అన్నాడు దశాబ్ద కాలం తర్వాత ఇంకా మెరుగైన పాలన మేమందరం కూడా ఉన్నాం. వీళ్ళు కేసీఆర్ గారు 2 పర్యాయాలు ముఖ్యమంత్రి ఏదైతుందో ఈ రాష్ట్రాన్ని జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడం జరిగిందో ఇంతకంటే మెరుగైతే బాగుంటుంది. ఇప్పటికైనా పీసీ ఘోష్ కమిషన్ నివేదిక చెల్లుబాటు కాదు, దాని ఆధారంగా ఏ విధంగా చర్యలు తీసుకోవడం సాధ్యం కాదు. హైకోర్టు సుస్పష్టంగా పేర్కొని చెప్పంటారు. మీ శాపనార్థాలు ఏదైతుందో మీ కుతంత్రాలకు ఏదైతుందో తెరబడ్డది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ఇది ప్రాణహిత చేపల ప్రాజెక్టుగా కాంగ్రెస్ హయాంలో రూపొందించబడిందని గుర్తు చేశారు. కేసీఆర్ దీన్ని హైజాక్ చేసి కాళేశ్వరంగా మార్చారని ఆరోపించారు. ప్రాజెక్టు రూపకల్పనలో సరైన ప్రణాళిక లేకుండా నిర్ణయాలు తీసుకున్నారని విమర్శించారు. భారీ వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్టుపై ఇప్పుడు అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయని అన్నారు. ప్రజలకు నిజాలు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. దీన్ని హైజాక్ చేసి ఏదో రాత్రిపూట ఫామ్ హౌస్లో వండుకొని ఏదో చంద్రుని చూసుకుంటామన్నాడో చుక్కలు చూసుకుంటామన్నాడో కానీ ఏదో ఉపాయం వచ్చింది. దీన్ని ఇట్లా కట్టి ఇక్కడ తీసుకొస్తే చాలా నీళ్ళు వస్తే ఈ నుంచి ఇట్లా పంపు చేద్దామని చెప్పి ఆయనే రాత్రి విశ్వేశ్వరయ్య అయ్యిండు. అయ్యి మ్యాపులు తెప్పించుకొని మ్యాపులనే చూసుకుంటా పైనుంచి గీడ కట్టుర్రి, గీ నుంచి గీడికి పోయాలి, అవసరమైతే పంపులు పెట్టుర్రి. ఆ పంపులు ఎంతలా ఉంటాయో దాని కరెంటు బిల్లు ఎంత ఇద్దో, రైతుకిచ్చే నీళ్లకు పెట్టే కరెంటు బిల్లు మీద పెట్టుబడి ఎంత ఇద్దో ఏమీ అంచనాలు లేవు. గ్రావిటీ ఉందా లేదా, ఎంత ఎత్తు మీద కడుతున్నాం ప్రాజెక్టు, ఎన్ని లిఫ్ట్లు పెట్టాల్సి వస్తుంది, ఏం లేదు. బ్రాండ్ ఇది నేను చెప్పలే, కేటీఆర్ గారే చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ బ్రాండ్ అని చెప్తుండే నిన్న ప్రెస్ మీట్లో. మీరు బ్రాండ్లు చేసుకోనికే, మీరు మీ చరిత్రను తిరగరాసుకోనికే మీరు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసిరా. లక్షల కొద్ది రూపాయలు ఖర్చు పెట్టి మీరు బ్రాండింగ్ చేసుకుంటారా? బ్రాండ్ కావాలంటే ఎల్వీ షర్టో ఎల్వీ షూజో కొనుక్కొని పోతే ప్యారిస్కి పోయో ఎన్నో పోయి కొనుక్కొచ్చుకుంటే బ్రాండ్ అవుతావు. నువ్వే బ్రాండ్ కావాలనుకోవడం, ఈ కాళేశ్వరం కట్టుడు అనేది ఎంత పెద్ద పొరపాటు. ఇవాళ ఏమంటాడు, అదే బ్రాండ్ అంటున్నావు కదా. మరి దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టిన పెండింగ్ ప్రాజెక్టుల కోసం 10,000 కోట్లు ఖర్చు పెట్టుంటే 5 లక్షల ఎకరాలకు నీళ్లు పారేది. కానీ ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు లేదు తెలుసా అండి? ఎందుకంటే బ్రాండ్. ఎవరు బ్రాండ్? కేసీఆర్ బ్రాండ్. మా కుటుంబం బ్రాండ్. కేసీఆర్ తర్వాత కేటీఆర్ బ్రాండ్, లేకపోతే హరీష్ రావు బ్రాండ్, కల్వకుంట్ల ఫ్యామిలీ బ్రాండ్. ఈ బ్రాండ్ కోసమే 1600 మంది బలిదానాలు, నీళ్లు నిధులు నియామకాల నినాదాలు, కట్టెడు అబద్ధాలు, పిట్టల దొర పిట్ట కథలు ఇన్ని చెప్పి మళ్ళీ నిన్న వచ్చిండు. నిన్న మళ్ళీ మొదటికి అందుకుండు, నిన్న కొద్దిగా ఛార్జింగ్ వేయండు కొద్దిగా చాలా రోజుల తర్వాత. ఇక వచ్చిన ఇక చూస్తా, ఇక చేస్తా, ఇక లేస్తుంది వస్తుంది అంటుండే. ఏందో ఆయన ఏందా వచ్చేది? మొత్తం సచ్చేదాకా దీన్ని చంపిపోతుంది తెలంగాణ. 8 లక్షల కోట్లు అప్పు చేసి ఇక నువ్వు వచ్చేదేంది, అది లేచేదేంది, నేమట్టు వచ్చేదేంది. ఇంకా ఇక నువ్వు లేచినావు కదా, నీకు 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 నిన్నమన్న ఆరోగ్యమైన కుదుట పడ్డట్టుంది. ఇక నీకు మూమెంట్ రాగానే అందరికి మూమెంట్ రావాలని నువ్వు వచ్చాడు చౌరస్తాల జీవన్. అనంతపురంలో ఈ నెల 26న నిర్వహించే బీసీ గలం సభను విజయవంతం చేయాలని వైఎస్ఆర్సీపీ నాయకులు పిలుపునిచ్చారు. బీసీలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. ఆర్థిక సామాజిక అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయని ఆరోపించారు. ఉపాధి అవకాశాలు తగ్గాయని, విద్యా సంక్షేమ రంగాల్లో అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. బీసీ వర్గాల సమస్యలను ఈ సభలో ప్రస్తావించి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పాల్గొనాలని కోరారు. కానీ ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వంలో బీసీలలో వచ్చేసి అనగదొక్కే ధోరణిలో కూడా ఈ రోజు కూడా పోతా ఉంది. ఒక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే దాంట్లోనే కాకుండా ఈ రోజు ఏదైనా కానీ బీసీ వారు గలమిప్పితే, వారికి జరిగిన అన్యాయాన్ని గలమిప్పితే చాలు, ఈ రోజు వారి పైన కూడా తప్పుడు కేసులు పెట్టి వారిని అనేక రకాల కూడా ఈ రోజు కూడా సతమతమయ్యేటట్లు విమర్శ చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఈ పరిస్థితుల్లో ఐకమత్యంగా కూడా వెనుకబడిన కులాలన్నీ కూడా ఒక చోట చేర్చి ముందుకు పోయేదే కాకుండా వారి హక్కులను పరిరక్షించుకోవడానికి ఒక ప్రణాళిక రూపొందించుకోనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జోనల్ మీటింగ్ అనేది కూడా జరుగుతోంది. జోనల్ అంటే 5 జిల్లాలకు సంబంధించి కూడా అనంతపురం, సత్యసాయి, కర్నూలు, నంద్యాల, కడప 5 జిల్లాల మీటింగ్ కూడా ఇక్కడ జరుగుతూ ఉంది. ముఖ్యంగా బీసీ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ యొక్క రాష్ట్ర అధ్యక్షులు రమేష్ యాదవ్ గారు, అలాగే
వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ యొక్క ఆధ్వర్యంలో ఈ అనంతపురంలో కూడా జరుగుతుంది. దీనికి అందుకోసమే అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఉన్న అందరూ కూడా వెనుకబడిన కులాల వారు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రేపు 26వ తేదీ లలిత పరిషత్తులో 10 గంటలకు జరిగే ఈ సమావేశానికి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆ సమీక్షలో కూడా పాల్గొని వారి యొక్క విలువైన సూచనలు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అభ్యర్థిస్తున్నాం. మరీ ముఖ్యంగా సమన్వయకర్తలు, ఈ అనంతపురం జిల్లాలో పార్టీ యొక్క సమన్వయకర్తలు, అసెంబ్లీ సమన్వయకర్తలు అందరినీ కూడా దీంట్లో కూడా దాన్ని జయప్రదం చేసే దాంట్లో పెద్ద ఎత్తున కూడా శ్రద్ధ వహించాలని చెప్పేసి వారందరినీ కూడా నేను మనవి చేస్తున్నాను. ఈ నెల 26వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్టీసీని ప్రైవేటీకరించే యత్నం జరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. ఈ నిర్ణయం అమలు అయితే ప్రజా రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించారు. కార్మికుల ఉద్యోగ భద్రత కూడా ప్రమాదంలో బయటపడుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలతో రాష్ట్రంలో రాజకీయంగా చర్చలు వేడెక్కాయి. ఆర్టీసీ భవిష్యత్తుపై అనిశ్చితి పెరుగుతోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కార్మికులు 41 రోజులు నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం స్పందించకపోతే ఆర్టీసీ కార్మికులు జేఏసీ పేరున ఈరోజు సమ్మె చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వము వారి యొక్క డిమాండ్స్ని ఏవైతే అర్జీ ఉందో దాన్ని పక్కకు పెట్టి మొండి వైఖరితో ముందుకు పోతున్న విషయాన్ని మనం గుర్తించాలి. గత ప్రభుత్వంలో కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, ప్రభుత్వ రంగంలో విలీనం చేయాలి, దీన్ని ప్రభుత్వ ఒక విభాగం కింద దీన్ని మార్చాలి, గిట్టుబాటు పెంచాలి, పీఆర్సీ బకాయిలు ఇవ్వాలి, 2017 నుంచి రావాల్సినటువంటి ఒక పీఆర్సీ బకాయిలు, అదేవిధంగా రిటైర్మెంట్ అయినటువంటి ఒక ఆర్టీసీ ఎంప్లాయీస్ కు వారికి ఇప్పటి వరకు బెనిఫిట్స్ రావట్లేదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావట్లేదు. కాబట్టి అవన్నీ కూడా ఇవ్వాలి అని చెప్పేసి న్యాయపరమైనటువంటి కోరికలతో ఈరోజు ఆర్టీసీ ప్రభుత్వాన్ని అడిగితే ప్రభుత్వం మొండి వైఖరి చూపెడుతూ వారితో మాట్లాడక సిద్ధంగా లేక ప్రైవేట్ బస్సును సిద్ధం చేసి ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసేటటువంటి ఒక రీతిలో ఈరోజు చేస్తా ఉన్నారు. గత ప్రభుత్వం కూడా కేసీఆర్ గారి యొక్క సమయంలో ఇదే డిమాండ్ తోని ఆ రోజు మొత్తం కార్మికులకు బీజేపీ అండగా ఉన్నది. కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వము ఆ మొండి వైఖరితోని దాదాపు 60 మంది పైగా కార్మికులు ఆ రోజు ఆత్మహత్య చేసుకున్నారు, చనిపోవడం జరిగింది. ఆ చావులకు కారకులైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అదే రీతిలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పోతా ఉంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై వైసీపీ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని టీడీపీ నేత భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి విమర్శించారు. ప్రాజెక్టుల పేరుతో రోజుకో డ్రామా ఆడుతూ ప్రాంత ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో పనులు చేయకుండా కేవలం ప్రచారానికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. రైతులకు నీరు అందించాల్సిన కీలక ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని చెప్పారు. పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేసి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను రాజకీయంగా కాకుండా పరిష్కరించాలని సూచించారు. చంద్రబాబు నాయుడు గారు కాదు, 2019-24 మధ్య కాలంలో రాయలసీమ ప్రాంతానికి చేసిన అన్యాయాన్ని ఎందుకు కానీ మీరు న్యాయం చేయలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించాలని చెప్పి నేను మీ అందరికీ కూడా డిమాండ్ చేస్తున్నా. రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిపోయింది, దాన్ని ముందుకు తీసుకోపోవడం అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈరోజు సభలు సమావేశాలు పెడతాన్నారు, ఉద్యమం చేస్తామంటున్నారు, పాదయాత్రలు చేస్తామంటారు, తల కింద పెట్టి కాలు పైకి పెట్టి మేము రాయలసీమ అంతా నడుస్తామని చెప్తా ఉన్నారు. ఈ సందర్భంగా రాయలసీమ ప్రజానీకానికి, రాష్ట్ర ప్రజానీకానికి కూడా సవిరంగా పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. కృష్ణనగర్ లో జరిగిన సభలో మాట్లాడిన ఆయన తృణమూల్ కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు. అక్రమ చొరబాటుదారులకు మద్దతు ఇస్తోందని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తే సిటిజన్షిప్ అమెండ్మెంట్ చట్టాన్ని వేగంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. శరణార్థులకు పౌరసత్వ హక్కులు కల్పిస్తామని తెలిపారు. मोदी वन डिस्ट्रिक्ट वन प्रोडक्ट के जरिए लोकल को वोकल और वोकल को ग्लोबल बनाने का प्रयास कर रहा है। वहीं निर्मम सरकार ने पूरे बंगाल में एक ही काम किया है। 15 साल में एक ही काम, वन डिस्ट्रिक्ट वन सिंडिकेट। ये सिंडिकेट बनाने का उद्योग और सिंडिकेट के द्वारा बंगाल को लूटने का कारोबार। మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి